అసెంబ్లీ ఎన్నికల ముందు కూటమి నాయకులు మేము అధికారంలోకి వస్తే రైతులను ఆదుకుంటాం, ప్రతి రైతుకి 20,000 రూపాయల నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పారు. అదే సందర్భంలో పండించినటువంటి పంటని గిట్టుబాటు ధర వచ్చే విధంగా చర్యలు చేపడతామన్నారు. అలాగే 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం, వాటిని సంరక్షించుకునేటటువంటి దానికోసం 6,70,000 సంచుల్ని గోని సంచుల్ని సప్లై చేస్తామని చెప్పారు. కానీ నేటి వరకు కూడా 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇచ్చినటువంటి హామీల్ని అమలుపరచడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. నిన్నగాక మొన్న వచ్చినటువంటి తుఫాను చూసినట్లయితే తుఫాన్లో పండించినటువంటి పంటని సంరక్షించుకునేటటువంటి దానికోసం కనీసం పట్టాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా కౌలు రైతుదారులకి వారందరికీ కూడా అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. అమలు చేశారా? లేనటువంటి పరిస్థితి. ఈ రోజున రైతులు మొత్తం కూడా మోసపోతూ ఉన్నారు. మధ్య దళారుల చేత మోసపోయి కొనుగోలు కూడా పండించినటువంటి పంటకి గిట్టుబాటు రాక తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో కూరుకున్నటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది. కాబట్టి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. తక్షణమే రైతులను ఆదుకునేటటువంటి దానికోసం సబ్సిడీలు ఇవ్వాలి. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి సబ్సిడీతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా బోనస్లు ప్రకటించి పంటని పండించేటటువంటి పంట ఉత్పత్తి సరైనటువంటి పద్ధతులు ఎక్కువ రాకపోతే రాబోయేటటువంటి కాలంలో తినుధాన్యాలకు కూడా తీవ్రమైనటువంటి సంక్షోభం వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రతి రైతుని, అటు ఉల్లి రైతు కానీ, వరి రైతు కానీ, లేకపోతే అన్ని రకాలైనటువంటి పంటలు పండించేటటువంటి రైతులకి మీరు ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఖరీఫ్ సీజన్లో పండేటటువంటి పంటనే కాకుండా ఇతర పంటలను కూడా వారి సంరక్షించేటటువంటి దానికోసం చర్యలు చేపట్టాలి. ఆ వైపుగా రాష్ట్ర ప్రభుత్వం అధిక శాతం నిధుల్ని రైతాంగానికి కేటాయించి వారిని ఆదుకోవాలని చెప్పి ఈ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాన్ని రైతు సంఘం ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున ఉద్యమం చేపట్టింది. దానిలో భాగంగానే రైతుల యొక్క సంక్షేమాన్ని కోరేటటువంటి పద్ధతిలో సాగేటటువంటి ఉద్యమంలో భవిష్యత్తులో ప్రభుత్వం ఆ వైపుగా చర్యలు చేపట్టాలని చెప్పి, లేకపోతే రైతుల యొక్క ఆగ్రహ ఆవేశాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చవి చూడవలసి వస్తుందని సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయమని చెప్పి, అమలు చేసేంత వరకు కూడా రాష్ట్ర వ్యాప్త ఉద్యమం కొనసాగుద్దని ఈ సందర్భంగా సిపిఐగా హెచ్చరిస్తా ఉన్నాం. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి మరియు రైతాంగ సంఘం కూడా నిర్ణయం ప్రకారం ఈ యొక్క ఉద్యమం మనం ఇక్కడ ఆందోళన కార్యక్రమం చేపట్టాము. ముఖ్యంగా మొన్న తుఫానుకి అలానే భారీ వర్షాలకి దెబ్బతిన్న రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని, అలానే ఉల్లి రైతులకు హెక్టార్కి 50,000 రూపాయలు ఇవ్వాలని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ అనే ఈ నిదానంతోనే మేము అప్పటి నుండి ఇప్పటి వరకు పోరాటాలు చేస్తున్నాము. ఎన్నికల ముందు ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, రైతులను ఆదుకోవాలని కోరుతూ ఈ యొక్క డిమాండ్ చేస్తూ మేము సిపిఐ నగర సమితిగా ఇక్కడ ఆందోళన కార్యక్రమం చేస్తాం.